రొమ్ము క్యాన్సర్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ ఇన్వెస్టిగేటర్ గ్రూప్ అధ్యయనంలో సంచలన వివరాలు వెల్లడించింది. 20 ఏళ్లలో హైదరాబాద్ లో 69% పెరిగినట్టు తెలిపింది. ప్రతి 1,00,000 మంది మహిళల్లో 54 కేసులు నమోదవుతున్నట్టు తాజా నివేదికలో పేర్కొంది. అధ్యయన వివరాలను జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నెట్వర్క్ ప్రచురించింది. దేశంలో 2 దశాబ్దాల రొమ్ము క్యాన్సర్ కేసుల జాతీయ సగటు 21% పెరగగా 1,00,000 మంది మహిళల్లో 22 నుంచి 26.6 కేసులు పెరిగాయని తెలిపింది. 2022 నాటికి దేశంలో ఏటా 1,92,020 కొత్త కేసులు నమోదైనట్టు పేర్కొంది. అమెరికాలో 1,00,000 మందిలో 130 నుంచి 134 క్యాన్సర్ కేసులు నమోదవుతూ ఉండగా ప్రారంభ దశలోనే గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. భారత్ లో 45 ఏండ్లు పైబడిన మహిళల్లో కేవలం 1.3% మంది మాత్రమే మ్యామోగ్రాఫిక్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండగా హైదరాబాద్ లో 2.5% మంది మాత్రమే స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు. యుఎస్ లో 70 నుంచి 84% స్క్రీనింగ్ చేయించుకుంటున్నారని అధ్యయనం వెల్లడించింది. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ లో దేశంలో కేరళ 4.5%తో టాప్ లో ఉండగా 2.9%తో కర్ణాటక తరువాతి స్థానంలో నిలిచింది. మన దేశంలో రొమ్ము క్యాన్సర్ రోగుల్లో 50 నుంచి 70% మంది 3-4 దశల్లో వైద్యులను సంప్రదిస్తున్నారు. క్యాన్సర్ ముదిరిన దశల్లోనే వైద్యులను సంప్రదించడం ద్వారా చికిత్సలో ఆలస్యం కావడంతో తీవ్ర ప్రభావం పడుతున్నట్టు అధ్యయనం వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అనే అంతర్జాతీయ సంస్థ రొమ్ము క్యాన్సర్ కు కారకాలను గుర్తించింది. వీటిలో ఆయానైజింగ్ రేడియేషన్, ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిరాన్ చికిత్సలు, ఆల్కహాల్, పర్యావరణ విష పదార్థాలు, షిఫ్ట్ పనివేళలు, రాత్రిపూట వెలుతురు, ధూమపానం ఉన్నాయి. ఊబకాయం, అధిక పని గంటలు, అధిక క్యాలరీల ఆహారం, తగిన శారీరక శ్రమతో కూడిన జీవన శైలి హైదరాబాద్ లో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కు కారణాలని అధ్యయనం పేర్కొంది. ఋతుక్రమం ఆగిపోయిన తరువాత మహిళల్లో ఊబకాయం రొమ్ము క్యాన్సర్ ప్రమాదమని 30 నుంచి 40% పెంచుతుందని తెలిపింది.